అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే నేను కొండాపూర్లో ఉన్నటువంటి గేమర్స్ వల్హాలకైతే వచ్చేసాను. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే బాగా పిల్లలకు లీవ్స్ అన్ని నడుస్తున్నాయి. అందరూ మంచి చిల్ మూడ్ లో ఉంటారు, మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు. సో స్కూల్స్ ఉండవు, కాలేజెస్ ఉండవు కాబట్టి సో మనం ఏంటంటే బయటికి వెళ్తే ఎండ కొడుతుంది, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఒక కొత్త వరల్డ్ లోకి అయితే మేము తీసుకొచ్చేస్తాము. సో ఇక్కడ గేమర్స్ వల్హాలలో ఏంటి అని అంటే మనకి మంచిగా ఏసీలో విత్ స్నాక్స్ మీకు ఇష్టమైన ఒక 300+ గేమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని సిస్టమ్ కి సంబంధించినవి. సో మనకి ఎండలో వెళ్ళే అవసరం లేదు, బయట అంతా ఎనర్జీ మొత్తం లాస్ చేసుకునే అవసరం లేదు, అండ్ రోడ్ పైన ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తినే అవసరం లేదు. ఇక్కడ అన్ని కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. ఇప్పుడు లీవ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పుడు లీవ్ లో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వచ్చి ఆడడానికి మంచి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ పెట్టారనమాట. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయితే చూసేద్దాం. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. సో గేమర్స్ వల్హాలకు లోపలికి అయితే వెళ్ళిపోదాం. అదే వేరే వరల్డ్ లోకి తీసుకెళ్తా అని చెప్పాను కదా, చూస్తే మీకే అర్థమైపోతుంది. వచ్చేసేయండి. హాయ్. హాయ్, పేరేంటిది? జాగృత్. జాగృత్. ఏ క్లాస్? నేను 9th క్లాస్. 9th క్లాస్. Yes. గుడ్డోడ్లా ఉన్నా చూడడానికి. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఒక 1 month అవుతుంది. 1 month. డైలీ వస్తావా? వీక్లీ వీక్లీ ట్వైస్. వీక్లీ ట్వైస్ వస్తావు. ఇప్పుడు హాలిడేస్ కదా? అవును, సమ్మర్ హాలిడేస్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ గేమ్ జోన్ అంతా? చాలా చాలా different games అవును ఉన్నాయి కదా? అవును చాలా బాగుంది. మ్మ్. ఇంట్లో ఇలాంటి పవర్ఫుల్ పీసీస్ ఉండవు, అందుకే ఇక్కడికి వచ్చి ఆడుకుంటాం. ఓకే, ఇక్కడ ఇదంతా చూస్తుంటే మంచి లైటింగ్ లో గేమ్స్, సౌండ్, మళ్ళీ ఫుడ్ కూడా ఉంది. అవును, ఎలా అనిపిస్తుంది అంతా? చాలా బాగుంది, చాలా బయట బాగా ఫ్రెండ్స్ నచ్చింది. తో అలా వెళ్ళి ఆడుకోవడం, చిల్ అవ్వడం ఇష్టమా? ఇక్కడ వచ్చి గేమ్స్ ఆడడం ఇష్టమా? దానికన్నా ఇదే ఎక్కువ బెటర్ ఇదే ఇష్టం. బెటరా? ఎందుకు? అంటే అది ఎక్కువ కష్టం, అంటే అంటే బయటికి వెళ్ళాలి, ఆ, ఎండలో అలసిపోతాం బాగా. అలసిపోతాం. ఇక్కడైతే మంచిగా ఏసీలో కూర్చొని గేమ్ అవును, ఆడుకోవచ్చు. ఓకే, సో ఫైనల్ గా ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు దీని గురించి? ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఓకే, ఎంజాయ్ ద గేమ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? హరిహంత్. హరిహాన్. ఆ, ఏ క్లాస్? ఇప్పుడు 10th అయిపోయింది. 10th అయిపోయింది. ఆ. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఆ, ఒక 1 month నుంచి వస్తుంది. 1 month నుంచి. సో Okay. వీకెండ్స్ లో అలా వస్తుంటారా? ఆ, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఎంత మంచి పీస్ఫుల్ గా ఉంది. ఆ, అవును, ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, ఇంకా పీసీస్ కూడా బాగానే ఉన్నాయి, ఓకే, సో వస్తూనే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు అన్ని గేమ్స్ ఆడుతుంటారు కదా, డిఫరెంట్ గేమ్స్. ఎలా అంటే ఎలా స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు సిస్టమ్ లో కూర్చుంటే అంటే మీకంటూ ఏదైనా నేమ్ అలా ఉంటుందా? కంటెంట్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, జీజీలీఫ్ అనేది, దాని నుంచి ఒక లాగిన్ చేసి నీ ఇష్టమైన గేమ్స్ ఆడొచ్చు. సో నేను నార్మల్గా అయితే అంటే మీరు అకౌంట్ అదే చేసుకోవాలి, అకౌంట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అదే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, కానీ కొంచెం ఒక 5 minutes పడుతుంది అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా దాన్ని కంటిన్యూ. అదే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఎక్కువ ఏ గేమ్ ఇష్టం ఇక్కడ ఆడడం? అంటే సింగిల్ ప్లేయర్ గేమ్స్, సో ఒక స్టోరీ మోడ్ గేమ్స్ అంటే రెడ్ డెడ్ రెడెంప్షన్ కంప్లీట్ చేశాను, గాడ్ ఆఫ్ వార్ అలాంటివి ఆడతాను. సో అంత అలాంటి గేమ్స్, ఒక్కొక్కసారి ఒకేషనలీ వ్యాలరెంట్ ఆడతా. అలాంటి గేమ్స్ నార్మల్ రైవల్స్, ఇంకా ఫోర్ట్నైట్ ఉంటుంది, అవి ఆడతా. ఎల్డెన్ రింగ్ కంప్లీట్ చేయాలి, అలా డార్క్ సోల్స్ అలాంటి సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఆడతా మోస్ట్లీ. ఓకే, ఇప్పుడు నార్మల్ బయటికి వెళ్ళి మనం అందరు పబ్లిక్ లో ఆడే, గ్రౌండ్స్ లో వెళ్ళి ఆడే గేమ్స్ లో వీటిలో డిఫరెన్స్ ఏంటి? ఆల్సో వెళ్ళి ఆడే గేమ్స్ అంటే జస్ట్ వీడియో గేమ్స్, సో లైక్ బయట నుంచి గ్రౌండ్ లో అంటే స్పోర్ట్స్ ఆడతాం. సో ఇక్కడైతే కూర్చొని ఆడొచ్చు, సింపుల్ గా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఏది బెటర్? ఇది బెటర్ అంటే రెండు బాగానే ఉంటాయి. సో రెండు బాగానే రెండు ఉంటాయి. ఇంపార్టెంట్, దేనికి అదే రెండు ఇంపార్టెంట్. సో దీనికి ఇది కంపేర్ చేయాలి. ఈవినింగ్ టైం కదా అయితే? అదే అంతేనా? అదే ఓకే, సో 1 word లో దీని గురించి చెప్పాలంటే గేమ్స్ అంటే బాగానే ఉంది, గుడ్. గుడ్. అండ్ ప్రైజెస్ పరంగా చూస్తే ఆ ప్రైజెస్ బాగానే ఉన్నాయి, ప్రైజెస్ బాగానే ఉన్నాయి. సో అఫోర్డబుల్, రీజనబుల్ అనిపిస్తుంది. రీజనబుల్ అనిపించింది. సో ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట వీళ్ళది. వీళ్ళు ఏంటంటే గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళకి మంచిగా వీళ్ళు స్నాక్స్ అవి కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. రెడీమేడ్ ఫుడ్ ఉంటుంది, కుక్ చేసి కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఉంది, ఫ్రిడ్జ్ లో కూడా మనకు అన్ని రకాల డ్రింక్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట.
హాయ్, మీ పేరు? షర్విన్. సో మీరేం చేస్తుంటారు? నేను బిజినెస్ అనలిస్ట్. సో ఏంటంటే ప్రెసెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం ఎంతమంది వచ్చి గేమ్స్ ఆడుతున్నారు, మంచి లైక్ స్నాక్స్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏంటి అసలు ఎలా అనిపించింది తెలిసినప్పుడు ఇలాంటి ఒక గేమ్ ఉంది అని చెప్పి అది కూడా చాలా చీప్ ప్రైస్ లో. నాకు బెస్ట్ అన్నమాట. నేను ఎక్కువగా ఆడుతుంటాను కాబట్టి సో నాకు బెస్ట్ అన్నమాట. దగ్గరలో ఉంది నాకు, సిటీ మధ్యలో ఉంది. ఎక్కువ ఏం ఆడుతుంటారు? నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతుంటాను. అండ్ ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయండి? ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మాక్సిమం పాపులర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఏమైనా ఆడుకోవచ్చా? ఏమైనా ఆడుకోవచ్చు. సో అంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఎండాకాలంలో బాగా వచ్చి ఆడుతుంటారు కదా, మరి ఎడిక్ట్ అయిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏమి ఉండదు. అలా గేమ్స్ కి దానికి ఏం సంబంధం ఉండదు. ఎడిక్ట్ ఏమో ఎడిక్ట్ ఏమో అంటే మళ్ళీ స్కూల్ మంచి ఇక్కడే లేదు. కూర్చొని అలా. ఎడిక్ట్ అవుతే దేనికైనా అవుతారు. ఎడిక్ట్ అవ్వాల్సిందంటే దేనికైనా అవుతారు కదా. గేమ్స్ కన్నా అని కాదు, సో వాళ్ళ మైండ్ ని బట్టి ఉంటుంది. మైండ్ పెట్టి. సో ఇంకా ఏంటి దీని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, దీని వల్ల మన బెనిఫిట్స్ ఏంటి? మంచి టైం పాస్, బయట ఎండలో తిరగకుండా హెల్త్ సేవ్ అవుతుంది. సో మనకి టైం పాస్, మైండ్ రిలాక్సేషన్ గా ఉంటుంది. అంత స్ట్రెస్ఫుల్ గా ఉండదు మొత్తం అంతా. బి నైస్ ఎక్స్పీరియన్స్. సో ఎన్ని గేమ్స్ ఉంటాయి మొత్తం? ఒక 200 గేమ్స్ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇదైతే లోపల కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి కదా? ప్లే స్టేషన్, అవి ప్లే స్టేషన్, ఈ పీసెస్. ఓకే. ప్లే స్టేషన్స్ అంటే జాయ్ స్టిక్స్ వాటి మీద ఆడతారు నార్మల్ గా. అక్కడ దానికి వేరే గేమ్స్ ఉంటాయి, దీనికి వేరే గేమ్స్ ఉంటాయి. సో ప్లే స్టేషన్ కలెక్షన్స్ అనేవి బాగున్నాయి ఇక్కడ. నాకు అదే బాగా నచ్చింది. స్టూడెంట్స్ ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారు. యూజువల్లీ ఈ మధ్యన అయితే వాలరెంట్ ఆడుతుంటారు. వాలరెంట్ అండ్ డోటా, కొంతమంది డోటా ఆడుతుంటారు. సో ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ హియర్. సో ఎనీ గేమ్ వుడ్ బి నాట్ ప్రాబ్లమ్. అండ్ ఇంకోటి ఇప్పుడు అంటే లైక్ గర్ల్స్ కి కాకుండా ఓన్లీ బాయ్స్ కి ఉన్నాయా ఇక్కడ? అలా ఏమి ఉండదు. ఇప్పుడు చాలా మంది గర్ల్స్ కూడా ఆడుతున్నారు కదా. చాలా మంది గర్ల్స్ ఇంకా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు బాయ్స్ మీద. సో అలా ఏమి ఉండదు. ఓన్లీ బాయ్స్ కి అలా ఉండదు. ఎనీ వన్ కెన్ కమ్ అండ్ ప్లే. కిడ్స్, అడల్ట్స్, ఎనీవన్. ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, గేమ్స్ కి ఏజ్ లిమిట్ ఉండదు. ఎవరైనా వచ్చి ఆడతారు. అంటే ఇక్కడ అంటున్నాను ఇక్కడే ఫోన్ లో అంటే ప్రతి ఫోన్ ఒక్కరు లో ఆడేదే ఆడతారు. కానీ. బట్ ఇక్కడ ఏంటంటే పీసీకి చాలా మంది, ప్లే స్టేషన్ పీసెస్ కి చాలా ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఎనీ ఏజ్ కెన్ కమ్ అండ్ ప్లే. సో ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయండి? సో టైమింగ్స్ వచ్చేసి యూజువల్లీ 24 hours ఉంటుంది. 24 hours. నార్మల్ గా అయితే నువ్వు మార్నింగ్ 10 నుంచి నైట్ 11 వరకు. Hmm. బట్ ఇఫ్ యూ వాంట్ ప్లే హోల్ నైట్ యూ కెన్ ప్లే. యూ కెన్ కమ్ అండ్ ప్లే హోల్ నైట్. దానికి మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా ఉంటాయా? నార్మల్ చార్జెస్. నార్మల్ నార్మల్ డే టైం ఎలా పే చేస్తారు, నైట్ టైం కూడా సేమ్ చార్జెస్. నైట్ టైం కూడా ప్లే చేసుకోవచ్చు. ఓకే. ఫుడ్ స్నాక్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఫుడ్ అండ్ స్నాక్స్ మొత్తం అంతా ఉంటాయి. ఫుడ్స్ అండ్ డ్రింక్స్ ఉంటాయి మొత్తం అంతా. యూ హ్యావ్ ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, కప్ నూడిల్స్, శాండ్విచెస్ అండ్ ఎవ్రీథింగ్. శాండ్విచెస్. ఇక్కడ డైరెక్ట్ తినేసి డైరెక్ట్ గేమ్. ఓకే. అండ్ డ్రింక్స్ విషయానికి వస్తే డ్రింక్స్ కూడా మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. డ్రింక్స్ డిఫరెంట్ డ్రింక్ చాయిసెస్ ఉన్నాయి. సో యూ కెన్ ప్లే వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. ఓకే. అండ్ మెయిన్గా లొకేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ లొకేషన్ ఏంటంటే డైరెక్ట్ సిటీ మధ్యలో ఉంది, కొండాపూర్ మధ్యలో ఉంది. సో లొకేషన్ కోసం అయితే అంత పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్లస్ రోడ్ పక్కనే కాబట్టి సైన్స్ కూడా ఉంది, ఈజీగా రావచ్చు, ఈజీ యాక్సెసిబుల్. సో రోడ్ పైకి వస్తే కనిపించేస్తుంది బయట నుంచి. ఓకే. హాయ్, హాయ్, మీ పేరు? అగస్త్య. అగస్త్య. ఓకే. మీరే క్లాస్? 9th. ఆలోచించి చెప్తున్నావు. 9th. ఓకే. సో ఏ గేమ్స్ ఆడుతున్నా ఇక్కడ? ఇప్పుడు మోస్ట్లీ నేను వాలరెంట్ ఆడతా. ఓకే. ఎక్కువ ఇష్టం అంటే అదేనా? ఎక్కువ ఇష్టం అదే. ఇంకా ఏం ఆడతావు? ఇంకా ఇట్లా CS:GO అట్లా ఆడతా. ఓకే. సో ఇది ఇలా ఒక గేమ్ జోన్ ఉంది, మనం ఒక దగ్గర వెళ్ళి మంచి ఏసీలో కూర్చొని పీసీలో ఇలా ఆడుకోవచ్చు గేమ్ అని నీకు తెలిసినప్పుడు ఏమనిపించింది అసలు? అంటే ఆ మొత్తం ఫీలింగ్ మంచిగా ఉంది. ఇంకా పీసీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా మంచి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అవును. సో దానికి కూడా మీరు ఎక్స్ట్రా పే చేయాలనుకుంటున్నా? వెరీ నైస్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇదంతా ఏసీలో ఆడడం, ఇదంతా బయట ఫ్రెండ్స్ తో కొంచెం బాండింగ్ అనేది తగ్గుతుంది కదా? అంటే వాళ్ళు ఇక్కడ పిల్లలు వచ్చి ఇంకా ఆడుకోవచ్చు. ఇక్కడ నుంచి అందరూ కలిసి ఆడుకోవచ్చు. అంతే మంచిగా. ప్రైజెస్ పరంగా ఎలా అనిపిస్తుంది? Huh? ప్రైజెస్ పరంగా ప్రైజెస్ అంతే అంతే ఇంకా చీప్ ఉంది. చీప్ అనిపిస్తుంది. చీప్ అనిపిస్తుంది. అన్ని విధాలుగా బెటర్ గా ఉంది. బెటర్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ చూసే వాళ్ళకి నీలాంటి నీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్తావు? రావచ్చు అని చెప్తావా ఇక్కడికి? రావచ్చు అని చెప్పారు. ఏం చెప్పచ్చు. బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడికి వస్తే? అంటే ఇప్పుడు అక్కడ మంచి స్నాక్స్ అనొచ్చు, ఇంకా చీప్ ప్రైసెస్, ఇంకా గేమ్స్ అన్ని మోస్ట్ లేటెస్ట్ గేమ్స్ అనే పీసెస్ లా. సో బాగుంటుంది. ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది.
హాయ్ అండి. హాయ్, మీ పేరు? రితేష్. ఓకే. సో పీసీలో చాలా గేమ్స్ ఉంటాయి కదా, పీసీఎస్ లో కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి ఇందాక వాళ్ళు అన్నారు. సో ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఏం లేదు, అంటే ప్లే స్టేషన్ ఉన్న గేమ్స్ పీసీలో కూడా ఆడొచ్చు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ అంటారు, మీకు ఒక జాయిస్టిక్ లో అయినా ఒక రియల్ టైం అంటే యూ ఫీల్ దట్ యువర్ ఇన్ ద గేమ్. సో ఆ ఫీలింగ్ ఓన్లీ ప్లే స్టేషన్ లో వస్తుంది. గ్రాఫిక్స్ అయినా క్వాలిటీ అండ్ ఆ రియల్ టచ్ అంటే యూ ఫీల్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ ఇన్ ద గేమ్ అని. సో ఆ ఫీలింగ్ కోసం ప్లే స్టేషన్ లో ఆడతాం. ఫర్ ప్లేయర్ లైక్ మీ, నా దగ్గర ప్లే స్టేషన్ లేదు, బట్ వెన్ ఎవర్ ఐ కమ్ హియర్, నేను ఎప్పుడైనా వస్తే నాకు ఓకే నాకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అంటే లైవ్ లో ఉన్నట్లా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ అయినా చాలా క్లోజ్ గా ఉంటుంది, కంట్రోల్ అండ్ ఇట్స్ గుడ్. ఓకే. ఇంకోటి అండి, ఇక్కడ స్టాఫ్ పరంగా కానివ్వండి అంతా ఎలా ఉన్నారు? గ్రేట్ యాక్చువల్లీ, అంటే కోర్స్ ఆర్ అమేజింగ్. థ్యాంక్స్ టు నిఖిల్ యాక్చువల్లీ. అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి కొంచెం డిస్కౌంటింగ్ ఇవన్నీ కూడా వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. సో సిన్స్ ఇట్స్ న్యూ, దే గుడ్. ఐ మీన్ అనిపించట్లేదు దట్ న్యూ అని. చాలా అన్ని గేమ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ వెరైటీ ఆఫ్ గేమ్స్. ఇక్కడ ఈ ఏరియాలో ఎన్ని ఉన్నాయి గేమ్స్? ఎన్ని ఉండొచ్చు? ఏరియాలో లేదు, అది ఒక మిస్సింగ్ ఉండేది. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 2 years లో ఉన్నాను. 2 years లో కొండపూర్ ఈ ఏరియాలో అయితే ఇక్కడ లేదు. ఇప్పుడు వచ్చింది కానీ అది ఓన్లీ పీసీ గేమ్స్ కి. బట్ నౌ ఇట్ ఇస్ ప్లే స్టేషన్. సో దిస్ ఇస్ గుడ్. చాలా ఇంకా కార్ రేసింగ్ ఎమ్యులేటర్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ గుడ్. ఇట్స్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఈ నియర్ బై ఏరియాలో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్ లైక్ మీ ఉంటారు కాబట్టి ఇట్స్ గుడ్. రియల్లీ నైస్. ఓకే. సో మీరు జాబ్ చేస్తున్నారా? ఇక్కడే ఆల్మోస్ట్ 1 year అవుతుంది, 1.5 years అవుతుంది ఇక్కడ పనిచేసి. ఓకే. 2 years నుండి హైదరాబాద్ లో ఉన్నాను. సో అంటే అండి, ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా రకరకాల ప్లాన్స్ ఉంటాయి ఎవరికైనా ఏదైనా బిజినెస్ పెట్టాలి, స్టార్ట్అప్ చేయాలంటే. బట్ ఇలాంటిది అనేది చాలా డిఫరెంట్ కదా, ఒక గేమ్స్ పెట్టి సిస్టమ్స్ పెట్టి పిల్లలు వచ్చి ఆడుకోవడం ఇదంతా కూడా. ఇది రిస్కీ కూడా, అంటే ఎక్సైటింగ్ ఉంటుంది. అది కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, నేను గేమ్ సెంటర్ ఓపెన్ చేద్దామని ఎప్పుడు నుండి ఉంది. మేబీ ఒక 10 years తర్వాత స్టేబుల్ సాలరీ, స్టేబుల్ ఇన్కమ్ వచ్చాక మేబీ ఐ థింక్ ఆఫ్ ఓపెనింగ్. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుండి మేము ఆడుతూ వచ్చాం కాబట్టి 90s kids, millennials, Gen Zs ఇవన్నీ we can relate to it. So it is really good, risky but it's good. And you are feeling yourself that you are doing something good for the society. అలా అనిపిస్తుంది. ఇంకోటి ఫుడ్, ఇప్పుడు ఇక్కడ మనకి ఫుడ్ కూడా పెడుతున్నారు కదా, దాని క్వాలిటీ ఎలా ఉంది? Food is good. I tried spring balls, everything. Recently వచ్చింది కాబట్టి it's like I've tried 3 to 4 dishes. They're really good. Homemade, home touch feeling ఉంటుంది. It's not chemical, nothing. So it's all natural. They are doing everything on the road. So I think Nikhil's wife, they are also helping a lot. So it's good. Family లాంటి ఉంటుంది ఇక్కడ wife. It's really nice. సో వన్ వర్డ్ లో దీని గురించి చెప్పాలంటే? Well, it's amazing, nostalgia, and reliving your childhood. So it is really nice. That's it. సో ఇది పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా చాలా మైండ్ రిలీఫ్ లాగా ఉంటుంది. To be honest, I think I've seen one 60 years old lady. వాళ్ళు వచ్చి I think she was playing car racing కూడా ఆడుతున్నారు. She loves car driving, so I think వాళ్ళు కూడా ఆడుతున్నారు. It is for all age group. Gaming is not bounded to any age. It's for everyone. So that is something really nice. That's something which felt unique in Hyderabad. So okay, thank you. Thank you so much.